మొట్టమొదట జై పూలే, జై అంబేద్కర్. కొద్దిగా గట్టిగా చెప్పండి. మన దేవుళ్ళు ఎవరో లేరు, మనకు మన దేవుళ్ళు వాళ్ళే. పూలే, అంబేద్కర్, మండల్, అదేవిధంగా సావిత్రిబాయి పూలే. నేనైతే ఈరోజు బోనాలు ఉన్నాయి సార్ అంటే బోనాలు ఏం అవసరం లేదు, నాకు మా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒకసారి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాం. అంతకంటే మించిన దేవుడు ఎవరు ఉన్నారా మనకు? బీసీలకు కనిపించని దేవుడు ఎక్కడో ఉన్నాడు, కనిపించేటోళ్ళు వీళ్ళు. మొదలు వీళ్ళని గౌరవించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ బీసీ హక్కుల సాధనకై సామాజిక న్యాయ పోరాట సభలు పెట్టారు. అసలు బీసీలకు హక్కులు ఉన్నాయా ఈ దేశంలో? సామాజిక న్యాయ పోరాటం అంటే ఏంటి? అసలు సామాజిక న్యాయం బీసీలకు ఈ దేశంలో అమలవుతుందా? సుమారు 80 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో, బీసీలు 80 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అసలు బీసీల సమస్యల కంటే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి? వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా ఈ దేశంలో ఏ సమస్యలు పరిష్కరిస్తారు? మాట్లాడితే పాలకులు మేము 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. అమృత్ కాల్ 2047 వరకు నేను 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను ఆపిద్ద మనిషి అంటాడు. అసలు మాకు తినడానికి తిండి లేక మా రేషన్ కార్డుల మీద ఆధారపడి బతికి పరిస్థితి కల్పించి మీరు ఎన్ని ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే మాకు వచ్చే లాభం ఏంటి? సో ఇవాళ నేను ఈ పాంప్లెట్ తీసినప్పుడు ఒక 17 డిమాండ్లు దీంట్లో పెట్టడం జరిగింది ఈ బీసీల హక్కులకు సంబంధించి. ఆ 17 డిమాండ్ల మీద మీకు నేను కొంత విషయం అంటే ఒక్కొక్క మినిట్ దానిపైన ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను మీ నల్లగొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రం గురించి మాట్లాడతాను. మొట్టమొదట మనము ఈ పాంప్లెంట్లో నేను ఏమన్నా అంటే రిజర్వేషన్ గురించి 42% గురించి మాట్లాడాను. కేంద్రంలో 15 నెలలుగా మన రిజర్వేషన్ అంశం పెండింగ్లో ఉంది. 42%. ఎందుకు పెండింగ్లో ఉంది? ఒక 2 నిమిషాలు దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటాలని చెప్పి ఎక్కడ రాయలే. 50% సీలింగ్ అనేది కోర్టులు కృత్రిమంగా సృష్టించినటువంటి విషయం. ఈ విషయాన్ని మొట్టమొదటి 61లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు అనే దాంట్లో చెప్తే తర్వాత కాలంలో జస్టిస్ చిన్నపరెడ్డి కానీ ఇతర జడ్జిలు దాన్ని ఖండించిండ్రు. నువ్వెవడు 50% సీలింగ్ పెట్టేదని. సుప్రీంకోర్టు జడ్జిలే దాన్ని తీవ్రంగా ఖండించిండ్రు. ఇవాళ రిజర్వేషన్లు అనేది మన జన్మ హక్కు, భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు. మనం ఎవడో బిచ్చం వేస్తే రిజర్వేషన్లు మనకు రాలే. ఆర్టికల్ 16(4), 15(4) ఫండమెంటల్ రైట్స్లో పెట్టినటువంటి హక్కులు అవి. ఎవడో పెడుతున్నాడు ఈ మధ్య రిజర్వేషన్ ఆందోళన హటావో ఆందోళన అట. నువ్వెవరా రిజర్వేషన్ హటావో ఆందోళన చెప్పడానికి? ఇవాళ భారత రాజ్యాంగంలో కూడా 50% సీలింగ్ లేదు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఈ బీసీలు అంటే క్లారిటీ లేక మనకు 43 సంవత్సరాలు పట్టింది కేంద్రంలో రిజర్వేషన్లు రావడానికి. ఇవాళ చాలా మంది చెప్తున్నారు 80 ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు ఎక్కడున్నాయా బీసీలకు? కేంద్రంలో వచ్చి 33 ఏళ్ళు కాలే. కేంద్రంలో 93లో అమలైనాయి. 93 నుంచి ఇప్పటిదాకా ఎంత? ఇవాళ 2026, 33 ఏళ్ళ కంటే ఎక్కువ కాలే. మరి 33 ఏళ్ళలో బీసీలకు సాధికారత వచ్చేస్తుందా? ఇవాళ ఎవరు బిచ్చ చేస్తే బతకాల్సిన అవసరం లేదు. మా జనాభా దామాషా ప్రకారం మన హక్కులు మనకు రావాలి. దాని కొరికే ఇవాళ మనం ఇక్కడ హక్కుల సాధన పెట్టుకున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళ మనుషులకు వారం రోజులలో అమలు చేసుకుంది. ఇవాళ భారతదేశంలో తమిళనాడులో 68% రిజర్వేషన్ అమలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరుకు మనల్ని మోసం చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పునగణన జరిపి 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేస్తామన్నాడు. ఇదే పదం వాడిండు ఆయన. ఇవాళ ఏం చేసిండు? ఇక్కడ ఆయనకు తెలుసు 42% మనం ఇచ్చినట్టు ఇవ్వాలి, కోర్టులు అడ్డుకున్నట్టు ఉండాలి, అది అమలు కాకుండా ఉండాలి. అదే చేసి ఆయన జీవో ఇచ్చిండు. మేము ఆ జీవో ఇవ్వద్దు, 9వ షెడ్యూల్లో పెట్టాలి, మీరు దాని కొరకు పోరాటం చేయాలని చెప్తే మన దగ్గర కూడా కొంతమంది బీసీ నాయకులు అర్థం కాక జీవో ఇస్తే చాలని చెప్పి ఆయన జీవో ఇవ్వగానే ఆయనకు పూలాభిషేకం పాలాభిషేకం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది?
కోర్టులు అడ్డుకున్నాయి. అది 9వ షెడ్యూల్లో పెట్టండి, రక్షణ కల్పించండి తమిళనాడు లాగంటే మన బీసీ సంఘాలు కూడా చాలా వరకు మనకు రిజర్వేషన్లు రాకుండా తప్పుడుగా మాట్లాడడం జరిగింది. ఇవాళ 42% కాదు, ఈ దేశంలో మనం ఈ రాష్ట్రంలో 56.33 ఉన్నాం. 56.33 మనం ఏం అడుగుతలేము, 42% అడిగినాం. ఎందుకు అంటే రాజ్యాంగంలో జనాభా దామాషా ప్రకారం లేదు కాబట్టి మనం ప్రాతినిధ్యంగా మనకు జనాభా 56% కాబట్టి దగ్గరగా 42% అడిగినాం. ఇక వెళ్తే ఈ దేశంలో బీసీల హక్కులు ఏం లేవు. మీరు చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఎస్సీలు ఉంటే ఎస్టీలు ఉంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్లకు విద్యలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి, చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు బడ్జెట్లో కూడా సబ్ప్లాన్ ఉంది. ఆ తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇందులో బీసీలకు ఏది ఉందో చెప్పండి? ఇందులో ఏది కూడా బీసీలకు లేదు. విద్యా ఉద్యోగాలలో ఇస్తున్నారు ఏంటంటే నామమాత్రంగా ఇస్తున్నారు. అందుకే అది కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నారు? కేంద్రంలో 93, రాష్ట్రంలో 72 నుంచి ఇస్తున్నారు. అందుకనే మనం చెప్తున్నాం ఏంటంటే బీసీల హక్కులు అనేవి ఈ దేశంలో కాలరాశి వేయబడ్డాయి. బీసీలు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి హక్కుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలామంది అనుకోవచ్చు, అయ్యో సార్ మీరు కూడా ఉద్యోగంలో ఉన్నారు కదా, మరి మీకు తెలియదా అప్పుడు అని అంటే, మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి, ఏ చట్టం ఉంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, దాన్ని దాటి మేము వ్యవహరించలేము. కానీ 40 సంవత్సరాలు దాదాపు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంలో నాకు తెలుసు ప్రభుత్వంలో నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు, ఎవరికి లాభం చేస్తారు, ఎట్లా వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఒక్కొక్క విషయం మనం చెప్పచ్చు. మీకు సింపుల్గా ఒక 2 విషయాలు మీకు చెప్తా. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ సైబరాబాద్ అని చెప్పేసి ఒక కొత్తగా ఐటీ సిటీ కడతానని చెప్పి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ వేసిన తర్వాత తన వర్గాలందరికీ పిలిపించుకున్నాడు. తన వర్గం వల్ల పిలిపించుకొని నేను ఇక్కడ సైబరాబాద్ సిటీ కడుతున్నా, భూములు మీరు అందరూ కొనుక్కోండి అన్నాడు. ఈ మధ్య అమరావతి మీద కూడా గొడవైంది. దీని మీద నేను చెప్పలే, ఈ ఇష్యూ మీద ఒక లండన్ బేస్డ్ సైంటిస్ట్ అంటే రీసెర్చ్ స్టూడెంట్ పిహెచ్డి చేసి పిహెచ్డి దాని మీద ఆమె పొందింది. మీరు కావాలంటే నెట్లో కూడా మీరు చూసుకోవచ్చు, నా బుక్లో కూడా ఆమె పేరు రాశాను నేను. వాళ్ళు ఆ రోజు నేను ఒక పేరు చెప్పాను, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, వాళ్ళ తల్లికి ఆంధ్రాలో మచిలీపట్నం ఎంపీ టికెట్ పోటీ చేయమని ఇచ్చారు 98లో. ఇచ్చినప్పుడు ఆమెకు 50 లక్షలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తే ఆమె 25 లక్షలు ఖర్చు పెట్టి 25 లక్షలతోటి మన నానక్రామ్గూడలో 7 ఎకరాల భూమి ఉంది 3 లక్షలకు. ఇప్పుడు ఆమె కొడుకు కూడా సినిమా యాక్టరే. ఆయనకు వచ్చే రెంట్ ఎంతో తెలుసా? ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ప్రతి నెల 7 కోట్ల రెంట్ వస్తుంది. 7 కోట్ల రెంట్ చెప్పింది అప్పుడే వాళ్ళకు, ఇక్కడ కొనుక్కోండి మీరు 3 లక్షలకు ఎకరం, అప్పుడు ఇప్పుడు 200 కోట్లకు ఎకరం. ఈ విధంగా పాలకులు వాళ్ళ వర్గాలను కోటీశ్వర్లు చేసుకుంటారు. ఆమె చేసిన రీసెర్చ్లో ఆ మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి ఏరియాలకు ఉన్న వాళ్ళందరూ కూడా 75% మంది ఓన్లీ ఒకే ఒక కులం, కమ్మ కులం. మీరు కావాలంటే చూసుకుంటారు. మరి మనమేమున్నామా, మనకేమొస్తుంది? మన భూములు లాక్కుండ్రి వాళ్ళు. ఆ భూములను ఎవరి? మన వాళ్ళు మ్యాక్సిమం అమ్మిన వాళ్ళు యాదవులు, ఇంకా చాలామంది చుట్టుపక్కల ఉన్న మన బీసీ కులాలు. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి మొత్తం వాళ్ళ వర్గాలకు చెప్పి కొనిపించాడు. అప్పుడు ఎంత ఉండే? 25 లక్షలకు ఎకరం. 2006లో మేము ఇచ్చింది 25 లక్షలు. ఇవాళ అమ్ముకుంటే 200 కోట్లు వస్తుంది. 20 ఏళ్ళు కూడా కాలే. ఎంత రేటు పెరిగింది అది? అట్లనే మొన్న గవర్నమెంట్ కూడా యాదాద్రి అని, రీజనల్ రింగ్ రోడ్ అని, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వాలు వాళ్ళ వర్గాలకు లాభాలు చేసుకుంటున్నాయి కాబట్టి ఇవాళ వాళ్ళు కోట్లు సంపాదిస్తుండ్రు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల్లో పెడుతుండ్రు. మనందరినీ
మెస్మరైజ్ చేసి మాయ చేసేసి మళ్ళీ గెలిచిపోతుండ్రు, మళ్ళీ వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. అందుకే రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు నశిస్తాయని చెప్పిండు అంబేద్కర్ గారు. ఇందుకే ఇవాళ రాజ్యాధికారం కావాలి కాబట్టే, మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేం కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడితే కేంద్రం దలుచుకుంటే వారం రోజులలో పాస్ అయ్యే బిల్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రం. ఇక్కడ 56% మంది బీసీలు ఉన్నారు, 18% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు. దాదాపు 85% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా. ఈ దానికి కూడా నువ్వు 50% సీలింగ్ ఎట్లా పెడతారండి? ఇవాళ మనకు అటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, అస్సాం కానీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్, అక్కడ పోతే 80% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదైతే కోర్టు 50% దాటన్నదో అదే కోర్టు పారా 810లో ప్రత్యేక పరిస్థితులు ఉంటే 50% దాటొచ్చు అన్నది. మరి వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు 80%? సిక్కింలో 90% ఉంది. ఆ 90లో 34% బీసీలకు ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ మాటకు వస్తే బీసీలకు 1% కూడా రాకూడదు 50% దాటద్దంటే. అందుకే బీసీలు పోరాటం చేస్తలే. పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. మీకు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కూడా తమిళనాడులో 1951లో దొరైరాజన్ కేసు అంటారు, చంపకం దొరైరాజన్. ఆ కేసులో విద్యలో ఎడ్యుకేషన్ దాంట్లో రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు కొట్టేస్తే పెరియారు వారం రోజులు తమిళనాడును బంద్ పెట్టిండు. మొత్తం రైలు నడవలే, బస్సు నడవలే, ఒక్క దుకాణం తీయలే. మొత్తం తమిళనాడు బంద్ అయిపోతే నెహ్రూ గదగద వనికి పటేళ్లు పిలిచి ఏం చేద్దామంటే మొదటి రాజ్యాంగ సవరణ చేసి విద్యలో రిజర్వేషన్లు ఇచ్చింది. మరి 42% కోట్లాడుకుంటే మనం ఏం చేసినామండి ఈ రాష్ట్రంలో? చూస్తూ కూర్చున్నాం. అందుకే ఇవాళ ఎవరు మనకు 42% పట్టించుకుంటలే. ఇదే రేవంత్ రెడ్డి గారు మెట్రో రైలు పర్మిషన్ వస్తలేదని చెప్పి కిషన్ రెడ్డిని తిట్టి మళ్ళీ వీళ్ళిద్దరు ఏకమై ఢిల్లీకి పోయి ఆ మెట్రో రైలు పర్మిషన్ తెచ్చుకుంటాడు. కానీ మరి మన దాని కొరకు ఎందుకు పోరాటం చేయడండి? మన దాని గురించి ఎందుకు ఢిల్లీకి పోడు? మన దాని గురించి ఢిల్లీలో ఎందుకు మాట్లాడాడు? అంటే వాళ్ళకి ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళను ఇవాళ కేంద్రం మీద యుద్ధం చేయాల్సింది మనం కాదు. కేంద్రం మీద యుద్ధం చేయాల్సింది రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాల్సింది మనం. అది మనం చేయకపోతే మనకు మళ్ళీ 42% రాదు. అది ఒట్టి పేపర్ల మీద ఉంటుంది, మళ్ళీ మోసం చేస్తారు. అందుకే 42% రిజర్వేషన్ మనం చట్టబద్ధంగా తెచ్చుకోవాల్సిందే, దాని కొరకు పోరాటం చేయాల్సిందే. రాబోయే కాలంలో కూడా దాని మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, చట్టసభలలో మనకు 1/3 రిజర్వేషన్ కావాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కావాలని మొన్న ఒక బిల్లు పెట్టి అది సగినంత బలం లేదని చెప్పి వీగిపోయినాక మళ్ళీ రేపు పెడుతుంది 16వ తారీఖు. 16, 17, 18 సెపరేట్గా పార్లమెంటు సమావేశాలు పెట్టి ఈసారి మహిళా రిజర్వేషన్లు తెస్తుంది. తీసుకురండి, మంచిదే. మరి మా మహిళలకు ఎందుకు రాదు? బీసీ మహిళలకు మొదలు మీరు ఆ మహిళలకు ఇచ్చే మొదలు మా బీసీలకు కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. బాబు కొద్దిగా మీరు ఎవరైనా ఉన్నారా మాట్లాడేటోళ్ళు? మధ్యలో నిలబడకండి, కూర్చోండి. మేము కోరేది ఒకటే, మాకు కూడా చట్టసభల్లో 1/3 రిజర్వేషన్ కావాలి. నిజానికి నేను లాస్ట్లో చెప్తున్నా, అందుకే లాస్ట్లో మీ నల్గొండ జిల్లాలో ఎందుకు రిజర్వేషన్ అవసరమో మనం ఇక్కడే చెప్పచ్చు, ఇంకా వేరే అవసరం లేదు. మన పరిస్థితి ఏంటి? నల్గొండ జిల్లాలో ఏం జరిగింది? గత 16 అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 16 సార్లు మన పరిస్థితి ఏంటో చూసుకుందాం లాస్ట్లో. ఇకపోతే మహిళా రిజర్వేషన్లు 1/3 ఇస్తున్నారు, మా మహిళలకు ఇవ్వండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మొత్తం కూడా మీ నల్గొండ జిల్లాలో ఈ 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 మంది మహిళలు అసెంబ్లీ గడప తొక్కింది. 13 సార్లు మహిళలు అసెంబ్లీ గడప తొక్కింది. 13 సార్లలో 12 సార్లు కూడా ఓన్లీ రెడ్డిలే. 6 రెడ్డిలు, 2 సార్లు పోయిన్లు. ఒకటి మొట్టమొదట ఆరుట్ల కమలాదేవి ఉండే 3 సార్లు పోయింది ఆమె. తర్వాత అక్కడ భువనగిరిలో మన
మాధవరెడ్డి గారి భార్య ఆమె 2 సార్లు పోయింది, ఉమామాధవరెడ్డి గారు. తర్వాత నకరేకర్ గారు ఒకటే ఒక బీసీ, ఆమె కమలమ్మ యాదవ్, ఆమె ఒకసారే వచ్చింది. మిగతా దగ్గర పద్మావతి రెడ్డి గారు ఆమె 2 సార్లు పోయిండ్లు. అదేవిధంగా మల్లు స్వరాజ్యం తుంగతుర్తిలో 2 సార్లు పోయిండ్లు. మేము 13 మందిలో ఒకే ఒక లేడీ కమలమ్మ యాదవ్ గారు నకరేకల్ నుంచి పోయింది. మరి ఎందుకయ్యా మరి మన మహిళలు ఇప్పుడు రిజర్వేషన్ వస్తే కూడా వాళ్ళే పోతారు. ఇక ఇదివరదాకా దొరలు మోసినాం, ఇక రాబోయే కాలంలో దొరసాలను మొత్తం మనం ఏం మాట్లాడతలే. మనోళ్ళు కూడా చాలా సపోర్ట్లు కొడుతుండ్రు, మహిళలకు ఇస్తుండ్రు. మేము మహిళలకు ఇవ్వడంలో అడ్డుపడతలే, మా మహిళలకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మా మహిళలకు ఎందుకు ఇవ్వరు అంతాడు? మొదలు మాకు ఇవ్వండి, తర్వాత మా మహిళలకు కూడా ఇవ్వండి. నీకు అంత పట్టింపు ఉండి అంత స్పీడ్గా పార్లమెంట్ను మళ్ళా సమావేశపరిచి మళ్ళా 3 రోజులలో బిల్లు పాస్ చేయాలని ఒకసారి వీగిపోయిన బిల్లును మళ్ళా పెడుతున్నాడు. మరి మాది ఎందుకు పెట్టవట్లా 42% రిజర్వేషన్? అందుకనే మేము ఇక్కడ పోరాట సభ అని అంటున్నాం. బీసీలు పోరాటం చేయకపోతే ఈ దేశంలో వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడవు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఇందులో 4వ అంశం. నేను ఇవన్నీ చదువుతున్నా, ఒక్కొక్కటి అంశం పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 1991లో పివి నరసింహారావు గారు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇస్తే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు విచారించి 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఇది చెల్లదు అని చెప్పి కొట్టేసింది. అట్లాంటి దాన్ని మళ్ళా వీళ్ళు తెచ్చి 103వ రాజ్యాంగ సవరణను పెట్టి కేవలం ఉన్నత వర్గాల ఈడబ్ల్యూఎస్ అంటే మీరు అందరూ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అనుకునేది, కేవలం అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ మాత్రమే వీళ్ళు పెట్టిన తర్వాత మన తెలంగాణకు వస్తే మన వాళ్ళు ఎవరు కూడా దాన్ని పరిశీలిస్తలే, దాన్ని ఆలోచిస్తలే. తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత ఓసీలు అనే వాళ్ళు 15% ఉన్నారని తెలిసారు. ఆ 15%లో 12 లక్షల మందిది కులం చెప్పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేస్తే 12% వచ్చింది. ఈడబ్ల్యూఎస్ లెక్క చెప్పినప్పుడే వాళ్ళు చెప్పింది 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్కు రారు. రెడ్డిలలో మొన్న సమగ్ర కుటుంబ సర్వే మన కులగణన జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఎంత, 30% మందికి 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంది. వాళ్ళ స్టేట్ అవే 30% మంది ఓసీలు పోతారు. అంటే 12%లో 30% అంటే దాదాపు 4% పోతే 8% ఉంటారు. దాంట్లో ఉద్యోగస్తుల్ని కూడా తీసేస్తే కేవలం 6% కంటే ఎక్కువ రాదు. ఇంకా మీరు కొద్దిగా లోపడపోతే 4% వస్తుంది. అంటే 4% ఉన్న వాళ్ళకు 10% ఇస్తారా ఇక్కడ ఈ రాష్ట్రంలో? అంటే 250% ఎక్కువ ఇస్తావు. బీసీలు 56% ఉంటే వాళ్ళకు 29% ఇస్తావు. ఇది ఎక్కడ న్యాయం? సో దీన్ని ప్రశ్నిస్తున్నాం. మేము కూడా నెక్స్ట్ వీక్లో దీనిపైన పిటిషన్ కూడా పడుతుంది, దీన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అట్లనే బడ్జెట్లు ఇక పోతే కేంద్ర బడ్జెట్ 53,40,000 కోట్లు ఈ సంవత్సరం 27-28. 53,40,000 కోట్ల బీసీలకు ఎంత పెట్టిందంటే పెద్ద మనిషి మాట్లాడితే మేము బీసీలకు ఏం చేస్తున్నాం అది చేస్తున్నామని 2,200 కోట్లు. అందులో 10% మళ్ళీ అగ్రవర్ణాల పేదలు ఉన్నారు. తీసేస్తే 1,980 crores. భారతదేశం మొత్తం 1980 కోట్లు పెడితే బీసీలు బతుకుతారా అంటే 80 కోట్ల జనాభా. ఇదే నా వీళ్ళకి బీసీల పట్ల ఉన్న ప్రేమ? ఈ లెక్క తప్పేమో అడుగునండి వాళ్ళని, మరి చెప్పనండి. ఇకపోతే మన రాష్ట్రం కామారెడ్డి డిక్లరేషన్లో నేను చెప్పిండు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతా అని. తెలంగాణ వచ్చినాక 28 లక్షల కోట్లు ఖర్చు అయింది. 28 లక్షల కోట్లు ఖర్చు అయితే బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు. అందుకని మేమేమంటున్నాం, ఆ 28,000 కోట్లు దేనికి పెట్టిండ్రు? హాస్టల్ మెస్లు స్కాలర్షిప్లు దానికి పెట్టింది. మరి ఇలా ఆర్థికంగా ఎదగద్దా? కేవలం మీరు ఇచ్చే సబ్సిడీలు లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులు ఆ పెన్షన్ల మీద బతకాలన్నా? అది మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఇవాళ మీకు బీసీ సప్లాన్ తీసుకురమ్మంటున్నాం. ప్రతి కుటుంబానికి బీసీలలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 25,000 బీసీ బంధు పథకం, కుల బంధు పథకం అమలు చేయమంటున్నాం. ఎందుకు చేయమంటున్నాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం గత 2.5 సంవత్సరంలో రైతుల సంక్షేమం కొరకు 2
67,000 కోట్లు ఖర్చు పెట్టినని ఆయన లెక్క చెప్పారు. 2.67 lakh crores గత 2.5 సంవత్సరాలలో. అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, అదేవిధంగా బోనస్ కావచ్చు. మరి తెలంగాణలో 25 లక్షల కుటుంబాలు, బీసీ కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు. మరి వాళ్ళకేం కావాలి? వాళ్ళకేం లాభం వస్తుంది? నేను ఇలా సింపుల్గా లెక్క చెప్తున్నా. తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి మొన్న వీళ్ళ కుల సర్వే ప్రకారం. అందులో భూమి ఉన్నటువంటి కుటుంబాలు కాస్త కూస్తాం అనుకుంటే 71 లక్షల మందికి భూమి ఉంది. మనుషులు, కుటుంబాలు కాదు. వాళ్ళని కుటుంబాల కింద కన్వర్ట్ చేస్తే 50 లక్షల కుటుంబాలకు దాటాలి. అంటే ఇంకొక 60 లక్షల కుటుంబాలకు భూమి లేదు. అందులో ఒక 30 లక్షల భూమి బాగుంది అనుకుందాం. మరి 30 లక్షల మందికి ఏం ₹1 కూడా రాదే నీ రైతు బంధుతోటి? మరి వీళ్ళకు నువ్వేమి ఇచ్చినావు? గత 12 సంవత్సరాలుగా ఆ గవర్నమెంట్ ఇవ్వాలి, ఈ గవర్నమెంట్ ఇవ్వాలి. అంతకుముందు తెలంగాణ రాకన్నా మొదలన్నా కొంత బీసీ సంఘాలకు ఆ బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి డబ్బులు వచ్చేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయి తెలంగాణ తెచ్చుకుని మనం ఏం సాధించుకున్నామంటే ఆ బీసీ సంఘాలను నిర్వీర్యం చేసుకున్నాం. అది జరిగింది. అదేవిధంగా ఇక్కడ విద్యా హక్కు చట్టం గురించి చెప్పినాం. విద్యా హక్కు చట్టం పాలకులు ఎట్లుంటారంటే చెప్తున్నా. నాకు తెలుసు, నేను ఒకసారి కమిషనర్గా కూడా ఉన్నా, పనిచేసిన. ఆ టైంలో ఈ విద్యా హక్కు చట్టంలో ఒక సెక్షన్ ఉంది, PLC అని. దాని ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఫ్రీగా SC, ST, BC పేద పిల్లలకి ఇవ్వాలి. ఆ ఫైల్ తీసుకెళ్తే అప్పుడు ముఖ్యమంత్రి తీసి బయటపడేస్తాడు. ఎవరు పెడతారండి ఇవి? ఇది పరిస్థితి. అందుకని మేము చూసే బాధపడే, కనీసం బీసీలకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కొంత వాళ్ళకి న్యాయం చేద్దామని ఫీల్డ్లోకి వచ్చినాం. చాలామందికి అర్థం కాక ఈయన ఎందుకు వచ్చిండు, ఇప్పుడు ఎందుకు వచ్చిండు, ఏమేదో చెప్పబోతున్నారు. మాకు అది కాదు, మేము చూసినాం, అనుభవించినాం. మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలనుకున్నాం. అన్ని సందర్భాల్లో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఇవ్వలాంటి వరకు 2009లో ఆ చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2009 నుంచి 14 వరకు ఈ రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు అమలు చేయాలి. ఇవాళ భారతదేశంలో 16 రాష్ట్రాలలో అది అమలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 12C 16 రాష్ట్రాలలో అమలవుతుంది. ఒక్క తెలంగాణలో ఎందుకు అమలవుతలేదు? ఎందుకంటే పాలకులకు బీసీలు అంటే పట్టింపు లేదు. ఇవాళ విద్య అనేది ఒక అతిపెద్ద వ్యాపారం. తెలంగాణలో 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాంట్లో మేము చెప్తున్నాం ఒకటే, బీసీలు మీరు మీ హక్కులు తెలుసుకోండి. ఇవాళ రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కు సెక్షన్ 12C అమలు పరచాలి. ఎందుకు అమలు పరచాలి? ఎవడట్టు పడుతున్నావు నీకు? ఎందుకంటే ఈ బీసీలకు చదువు చెప్పొద్దు, ఆర్థికంగా వాళ్ళని ఎదగనీయొద్దు, కేవలం వాళ్ళని మన మోచేతి నీళ్ళు దాగి బతికేలాగా వాళ్ళను తయారు చేసి పెట్టాలి. అది జరుగుతున్నటువంటి వాస్తవం రాష్ట్రంలో. ఇకపోతే బీసీల హక్కుల కొరకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తెమ్మన్నాం. ఈ మధ్య మీ నల్గొండ జిల్లాలనే చూస్తున్నాం, బీసీల మీద ఎట్లా దాడులు చేస్తున్నారో. ఈ మధ్య కాలంలో కూడా ఒక రైస్ మిల్ ఉంటే ఆ రైస్ మిల్లర్ను కూడా పట్టుకొని విపరీతంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. అరే, రైస్ మిల్ ఎవడి ఉన్నాయండి ఈ రాష్ట్రంలో? 3,000 రైస్ మిల్స్ ఉంటే అందులో 1000 పారాబైడ్ రైస్ మిల్స్ ఉన్నాయి. ఆ 1000 పారాబైడ్ రైస్ మిల్స్లో 950 కూడా అగ్రకులాల వాళ్ళే. 950. మరి వాళ్ళను పట్టుకోండి. వాళ్ళ మీదకి బోరుగానే ఏదో పాప బీసీ బిడ్డ ఏదో ఒక రైస్ మిల్ పెడితే వాళ్ళని పట్టుకొని మీరు హెరాస్ చేస్తారా? ఏం న్యాయం ఇది? అడిగితే తప్ప మేము? కొంతమంది మన వాళ్ళే అంటున్నారు, ఆయన మీద పోయిలా ఎట్లా పోయిలా. అరే ఆయన ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నాం మేము. నల్గొండ జిల్లా ఎవరిదండి ఇది? ఎవరి జిల్లా? నల్లగొండ జిల్లాలో 12% యాదవులు. ఎంత తక్కువ అనుకున్నారు మీరు? 12% జనాభా ఈ నల్లగొండలో యాదవులతో పెట్టుకుంటే ఇంకెవరు కూడా బతకడు భవిష్యత్తులో. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నల్లగొండ యాదవులు, గౌడ్స్ 10% జనాభా గౌడ్స్. నేను తర్వాత చెప్తాను. ఎవరు జనాభా? కావాల్సింది వాళ్ళు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు. మీరా 7% లేని జనాభా మీరు మొత్తం మీరు ఎగిరితే మరి వీళ్ళేం కావాలి? నెక్స్ట్
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు నేను ఇంతకుముందు చెప్పిన. యాక్చువల్గా 1992లో ఇందిరా సాహ్ని కేసులో కొంత అప్పుడప్పుడు నేను ఈ కేసు స్టడీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాస్తవాలు ఉండాలి, మాట్లాడితే ఏదో మనం గాల్లో మాట్లాడదు. 1992లో ఇందిరా సాహ్ని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండొద్దని కొట్టేసింది సుప్రీంకోర్టు. కొట్టేసిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు అయ్యయ్యో ఎట్లా ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి టకీమని రాజ్యాంగ సవరణ 77వ రాజ్యాంగ సవరణ 76 or 77 చేసి ఎస్సీ ఎస్టీలకు తెచ్చినాం. సంతోషం, 100% ఇవ్వాల్సిందే వాళ్ళు, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ మా బీసీలకు కూడా ఎందుకు ఇవ్వలేవు అప్పుడు? మరి మా బీసీలే పాపం చేసేళ్ళు, మా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి పాపం, వాళ్ళకేముంది? ఇప్పుడు వాళ్ళ ఏం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో? ఉన్నత ఉద్యోగాలన్నీ ఒకటే కులం, బీసీ లెక్కను అని అణచివేయబడ్డారు. అందుకొరకే ప్రమోషన్లలో రిజర్వేషన్ కావాలి. ఇక కులగణన గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, మీకు తెలుసు. మన కేంద్ర ప్రభుత్వం కూడా చిట్ట చివరకు మన పోరాటం ఫలించి వాళ్ళు ఒప్పుకొని కులగణన చేస్తామని చెప్పి మళ్ళా దాన్ని తూతు మంత్రంగా చేసి దాన్ని అది సర్వే పనికి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే దానికి యూనిక్ నంబర్ ఇవ్వమని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లేదు కులగణన చేయాలని, వాళ్ళ వల్ల ఈ దేశంలో ఉండే అన్నిటికీ తీస్తారు, పందులకు కుక్కలకు నక్కలకు మొత్తం లెక్కలు ఉంటాయి, కానీ బీసీలకు లెక్కలు మాత్రం తీయదు. తీస్తే మళ్ళా వీళ్ళు ఎక్కడో మా బొక్కలు ఇరుకొడతారు అని వాళ్ళ బాధ. మన లెక్కలు తీస్తే వాళ్ళ బొక్కలు ఇరుగుతాయంట. అది అట్లానే మేము ఇందులో రోహిణి కమిషన్ రిపోర్ట్ అని ఒకటి రాసినాం. దాని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 27% రిజర్వేషన్లు 33 సంవత్సరాల నుంచి అమలవుతుంది. ఈ 27% రిజర్వేషన్లు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో 26-33 కులాలు ఓబీసీ లిస్టులో ఉన్నాయి. 26-33 కులాలలో కేవలం 5 కులాలు మాత్రమే, 5 కులాలే నేను చెప్తున్నా, మరి 5 కులాలు మాత్రమే 75% ఉద్యోగాలు పొందినాయి. ఇది నేను చెప్పింది లెక్క కాదు, రోహిణి కమిషన్ చెప్పిన లెక్క. మరి అట్లాంటప్పుడు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 983 కులాలు ఒక్క ఉద్యోగం పొందలే. 26-33 కులాలలో 983 కులాలు ఒక్క ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వంలో పొందలేవు గత 80 సంవత్సరాలు. అందుకనే మనం వర్గీకరించి వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చెప్తున్నాం. లక్కీలు మనకు తెలంగాణలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ కేటగిరీ అని ఉన్నాయి, కానీ అక్కడ లేవు. అది చెప్తున్నాం. అట్లానే ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 2024లో మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. మేమేమంటున్నాం? నువ్వు ఇప్పటి వరకు వచ్చి నింపినా 50,000, 60,000 నింపినావు. మరి ఖాళీ ఉన్న 150,000 తక్షణం నింపు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మా నిరుద్యోగులు ఎందుకు అశోక్ నగర్లో వాళ్ళు పడిగాపులు కాస్తూ అక్కడ వాళ్ళు పడే నానా యాతలు బాధలు పడుతున్నారు, వాళ్ళు ఎందుకు పడాలి? ఇవాళ జంజీ కాలం వచ్చింది, ఇవాళ జంజీ యుగం వచ్చింది, జన్ ఆల్ఫా యుగం వచ్చింది. ఇప్పటిదాకా రైతులు చాలా వరకు ధర్నాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్లు చేశారు. ఇప్పుడు విద్యార్థుల టైం వచ్చింది. ఇంకా జంజీ యుగాన్ని మీరు ఎవరు తట్టుకోలేదు. ఇవాళ వాళ్ళు కూడా చేయాల్సింది ఉంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 40 లక్షల ఉద్యోగాలలో కేవలం 32 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 8 లక్షల ఉద్యోగాలు దాదాపు 4 ఏళ్ల నుంచి ఫిలప్ చేయకుండా అడ్డం పెట్టుకుని పనుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళ నిమిత్త ఎంతో కొంత ఉద్యోగాలు వస్తాయి కదా యువతకు, అది చేయమని చెప్తుంది. అట్లనే ఎక్కడ లేనట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 విద్య నియామకాలప్పుడు కొత్త జీవో ఇచ్చినారు. ఇక్కడ 29 జీవో అని బీసీలను ఓన్లీ బీసీలలోనే కన్సిడర్ చేస్తారట. ఇది ఎక్కడిదే న్యాయం? నీకు అంతకుముందు ఉన్న జీవో వల్ల వచ్చిన నష్టం ఏంటి? కొత్త జీవో వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? అంటే కేవలం నువ్వు ఒక వర్గంతో నింపుతావా? అందుకని మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 180 ఉద్యోగాలు ఓసీలకు వచ్చినాయి. 1 కాదు 2 కాదు. ఈ 29 జీవో కూడా రద్దు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులలో చాలా వరకు మనకు జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా రావడానికి కారణం ఏంటంటే మన
జడ్జిలు అందులో లేరు. తెలంగాణ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు బీసీలలో సుప్రీంకోర్టుకు పోయిన న్యాయమూర్తి లేడు బీసీల నుంచి. ఇవాళ సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉంటే బీసీలు ఇద్దరే. అందుకే మన కోర్టులలో జడ్జిమెంట్లు అనుకూలంగా రావు. అందులో కూడా మీరు కొలీజియం సిస్టమ్ రద్దు చేసి మాకు రిజర్వేషన్లు హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కావాలని మన ఉద్దేశం. ఇవాళ హైకోర్టులో కూడా తీస్తే మొన్న ఈ కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి 23 వరకు దాదాపు 750 మంది హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేస్తే బీసీలు అందులో 18% మించి రాలే. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జెస్ 1/3 జడ్జిలు అంటే 3లో 1/వంతు ఒకటే కుటుంబాలకు సంబంధించిన బంధువులందరూ కూడా అందులో వచ్చింది కొలీజియం సిస్టమ్ తోటి. ఇది నేను చెప్పలే, అది కూడా ఒక రీసెర్చ్ పేపర్ ఉంది దాని మీద. ఇకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ గత 2.5 సంవత్సరాలుగా అనేక కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టిండు. అందులో బీసీలకు ఏమి ఇచ్చిండండి? ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కొక్కరికి నింపాలని ఎక్కడన్నా రూల్ ఉందా? అంతకుముందు మన పాట పాడిండు రామలింగమ్మ వాళ్ళ మనుషుల ఒక పాట. ఆ పాటలో వాళ్ళు ఏం చెప్పిండ్రు? తెలంగాణను పాలించే అధికారం అయితే రెడ్డిలకు ఉందట, లేకపోతే వెలుమలకు ఉందట, ఇంకోటికి ఎవరికి లేదంట. ఇది మనకున్న ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆలోచన విధానం. మనం అందరం కూడా సపోర్ట్లు కొట్టి వాళ్ళందరినీ మోస్తున్నాం. కార్పొరేషన్ చేయాలి 62 కార్పొరేషన్లు 68 కార్పొరేషన్లు ఫిలప్ చేస్తే అందులో బీసీలకు కులాలకు సంబంధించిన గౌడ సంఘం ఉంటే గౌడ సంఘం, చేనేత ఉంటే చేనేత, ఇవన్నీ ఇచ్చి మిగతా అన్ని కూడా దాదాపు వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఒక్క కులంకు దాదాపు 30 కార్పొరేషన్లు ఇచ్చింది. మనం ఏం మాట్లాడాలి. నెక్స్ట్ స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ గురించి మీకు తెలుసు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో 21 హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయనటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే మేము చెప్తున్నాం, మేము పోయిన సంవత్సరం కూడా నవంబర్ 10 రోజు ఇచ్చారు వాళ్ళు. 2024లో నవంబర్ 10 రోజు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీల హామీ అని డిక్లరేషన్ ఇచ్చింది. అదే రోజు మేము నవంబర్ 15, 2025లో మీటింగ్ పెట్టి మీరు ఒక్కటి కూడా అమలు చేయలేరని చెప్పారు. 26లో కూడా మళ్ళీ నవంబర్ 10 రోజు విద్రోహ దినంగా దాన్ని డిక్లేర్ చేసి ఆ విద్రోహ దినం సెలబ్రేట్ చేస్తామని చెప్తూ ఉన్నాం. చేద్దామా వద్దా? వద్దా? మరి మీరు వద్దంటే ఆపేద్దాం, మనదేముంది మరి. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు. మనమేమి గొంతెమ్మ కోరికలు కోరుకుంటలే. ఇవాళ ఈ దేశంలో మెజార్టీ ప్రజలమైన మనకు రాజ్యాధికారం లేకపోవడంతో అగ్రవర్ణ పాలకులు మనం దొక్కుతున్నారు, ఆధిపత్య కులాల వాళ్ళు మనం దొక్కుతున్నారు. అందుకొరకే మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఇక మీ నల్గొండ జిల్లాకు వద్దాం. నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీ ఒకరు పట్టుకుంటారు. మీ నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి వరకు 16 సార్లు జరిగినాయి. మొట్టమొదటి అసెంబ్లీలో 14 స్థానాలు ఉన్నాయి 1951-52లో. ఆ తర్వాత 12 వస్తున్నాయి. మొత్తం 194. 194లో మీ నల్గొండ జిల్లా జనాభా చెప్తాం మొదలు, సో దట్ మీకు అర్థమైంది. నల్గొండ జిల్లా జనాభాలో అతిపెద్ద సామాజిక వర్గం వచ్చి యాదవ్. అంటే నల్లగొండ అంటే మొత్తం నల్లగొండ, సూర్యాపేట, ఆ తర్వాత యాదాద్రి, భువనగిరి, 3 జిల్లాలు, పాత జిల్లాలు. ఈ 3 జిల్లాలలో కలిసి యాదవులు వచ్చి 11.82%, గౌడ్స్ వచ్చి 9.55%, రెడ్డిలు 7.68%, ముదిరాజులు 5.91%, ముస్లింలు 5.44%, రజకులు 3.52%. రజకులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వడ్డెర 3.13%, వడ్డెర్లు కూడా ఎక్కువ ఉన్నారు ఈ జిల్లాలో. పద్మశాలీలు 3%, మునూరు కాపు 2.56%, విశ్వకర్మ 2.54%, కుమ్మర కూడా బాగున్నారు 1.88%. ఇక మిగతా కులాల నేను చదవలేను, చాలా ఉన్నాయి. ఇక పోతే వైశ్యులు ఉన్నారు, వాళ్ళు 1.47%, కుర్మ వాళ్ళు ఉన్నారు 1.34%, నాయి బ్రాహ్మణ 1.03%, కమ్మ 0.77%, వెలుమ వాళ్ళు వచ్చి
0.33 అంటే 1000 మంది ఉంటే 33 మంది ఉండేవారు. బ్రాహ్మణులు వచ్చి 0.24 అంటే 1000 మందికి 24. కానీ వీళ్ళకి రాజ్యాధికారం ఎట్లా వచ్చింది? పట్టుమని 33 లేరు వీళ్ళు. కానీ ఇందులో ఏమున్నది? రెడ్డిలు ఎంతమంది వచ్చిందండి? రెడ్డిలు మీకు ఆ లెక్క ప్రకారం వాళ్ళ జనాభా వచ్చి 7.68 జనాభాకు న్యాయబద్ధంగా 194లో రావాల్సింది 15 సీట్ల కంటే ఎక్కువ రాదు. కానీ వాళ్ళకు వచ్చిన సీట్లు 98 అంటే 51% వాళ్ళు గెలుచుకున్నారు. అదేవిధంగా వెలుమలు ఉన్నారు, వాళ్ళ జనాభా 0.33 అంటే 1% కూడా లేరు. 1%లో 3వ వంతు ఉన్నారు. 13 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుచుకున్నారు. అట్లనే బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులలో కూడా సరే ఓకే, ఈ బ్రాహ్మణులకు కూడా పెద్ద ఎత్తున 9 మంది వచ్చింది. కమ్మాల 5, రాజులు 1, వైశ్యులు 1. వీళ్ళు మొత్తం కలిసి నల్గొండ జిల్లాలో ఆధిపత్య కులాల వాళ్ళు 8.5% జనాభా లేదు. వాళ్ళు వచ్చేసి 66% సీట్లు వాళ్ళే పొందింది. ఇంకా 3-3 నాకు పేర్లు, కులాల పేర్లు తెలియవు, వాళ్ళు కూడా అగ్రవర్ణాలే ఉంటారు. అది వేసుకుంటే 68% అవుతుంది. ఒక్క 55% జనాభా ఉన్నటువంటి బీసీలు 56%, 56% ఉన్న బీసీలు 19 మంది వచ్చింది. ఆ 19 మందిలో 4 కులాలు. బీసీలు 134 కులాలు, కేవలం 4 కులాలు మట్టుకే అసెంబ్లీలో అడుగుపెట్టి, 130 కులాలు అడుగుపెట్టి నల్గొండ. మరి మనం అందరం ఎందుకున్నామండి? మా కులం ఇంత గొప్ప అంత గొప్ప. విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో కాస్త కూస్తో రాజకీయంగా ఎదిగినటువంటి మునూరు కాపు కులం కూడా ఒక్క ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపలేకపోయింది నల్గొండ జిల్లాలో. అదేవిధంగా ముదిరాజులు మొత్తం తెలంగాణలోనే 27% జనాభా, మీ దగ్గర కూడా దాదాపు 6% జనాభా ఉంది. ఒక్క ఎమ్మెల్యే పోయింది. 0.22 ఉన్నోళ్ళు పోయిండ్లు, 0.33 ఉన్నోళ్ళు పోయిండ్లు, 7% ఉన్నోళ్ళు మొత్తమే వాళ్ళు తీసుకుంటారు. మరి మనమందరం ఎందుకున్నామా? వాళ్ళని మోయడానికి ఉన్నామా? ఇంకేం దేనికన్నా ఉన్నామా? వాళ్ళని మోదామా? ఇదే పద్ధతి కంటిన్యూ చేద్దామా అంటున్నా. మరి ఇంకెందుకే? మరి అందుకే ఇక్కడ మేము సామాజిక మాట్లాడదాం. సమాజ వర్గం మీకు చెప్పిన వరకు నేను దృష్టిగా జరిగిన అక్కడ ఉన్న స్టేజ్ మీద నాకన్నా పెద్దలు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు నాకన్నా బీసీ సమాజ వర్గం దగ్గర చేస్తున్నారు. నేను మీకు సమాజం సరే ఓకే ఓకే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఏమైంది? వారు అనేది ఏంటంటే బీసీలు కూడా బీసీలకు దగా చేసిన వాళ్ళు ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. అంటే వాళ్ళందరూ వాళ్ళు దగా చేసుకోకుండానే అందరు యూనిటీ ఉన్నారా? వాళ్ళలో కూడా ఉన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మనము ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే రాబోయే కాలంలో మనకు మనుగడ ఉండదు. ఇవాళ బీసీలకు ఏ గది పట్టిందండి? నేను మొన్న ఒక లెక్కలు తీసిన ఆర్థిక రంగంలో లెక్కలు తీస్తే 18 మంది ఈ రాష్ట్రంలో 10,000 కోట్లు దాటినటువంటి ఆసాములు ఉన్నారు. 18 మంది. ఆ 18 మంది ఆసాములలో 10,000 కోట్లు దాటినలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ లేడు. అట్లనే 104 మంది ఉన్నారు. ఇది నేను చెప్పే లెక్కలు, మన హురున్ ఇండియా అనేటువంటి ఒక పెద్ద ఆర్థిక పేపర్ రాసేటువంటి లెక్క. 104 మందిలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ లేడు ఆ 1,000 crores దాంట్లో. మరి మనం అందరం ఎందుకున్నామండి? అటు రాజకీయంగా ఉండవు, అటు విద్యా ఉద్యోగాలలో ఉండవు, ఇటు ఆర్థిక రంగంలో ఉండవు. మరి మనను ఓసీలు చిన్న చూపు చూడకపోతే ఏం చూస్తారండి? ఇవాళ బీసీలకు ఉండే నాయకులు ఇక్కడ ఉన్నారు చాలామంది పార్టీలలో. వాళ్ళ పార్టీలలో అగ్రకులాల పార్టీలలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారండి? ఇక్కడ ఒక డీసీసీ ప్రెసిడెంట్నే డయాస్ మీదకి ఎక్కనిటువంటి పరిస్థితి ఉంటుంది నల్గొండ. ఇక మనం బీసీలము
మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం ఎట్లా చైతన్యం తెచ్చుకోవాలి, మన ఓటు మనం ఎట్లా వేసుకోవాలి. మన ఓటు మనం వేసుకుంటే మనం నాయకులం అవుతాం, మందికి వేస్తే మనం సేవకులం అవుతాం. మరి సేవకులం అవుదామా, నాయకులం అవుదామా, బానిసలుగానే ఉందామా? ఈ విషయం మీరే ఆలోచించుకోవాలి. ఇవాళ మాకు దీనివల్ల పెద్ద ఒరిగే లాభం లేదు, కానీ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపి ప్రజలను చైతన్యవంతపరచడం వరకు మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం. మేమేదో రాజకీయాలకు వచ్చేసి మేమేదో ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, మంత్రి పదవి కావాలనో కోరుకుంటలేదు. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలాంటి పదవి తీసుకో. మాకు కావాల్సింది తెలంగాణ సమాజంలో బీసీలు చట్టబద్ధంగా వాళ్ళు 56% జనాభా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, ఎమ్మెల్యే సీట్లలో వాళ్ళు కూర్చోవాలి, ఎంపీ సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. ఎంపీలకు వస్తే కూడా గుర్తుకొచ్చింది మిర్యాలకు కూడా. ఇప్పుడు మిర్యాల కూడా అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో గతంలో 2009లో అది రద్దయింది. 2009కు ముందు 12 సార్లు ఎన్నికలైనవి. ఒకసారి మొదటిసారిగా ఎస్సీకి రిజర్వ్ అయింది, ఎస్సీ వచ్చింది. కానీ 11 సార్లు మళ్ళా ఎన్నికలు జరిగితే ఒకే ఒక కులం, రెడ్డి కులం మాత్రమే అక్కడ ఎంపీలో గెలిచింది. ఏం నల్గొండ జిల్లా అంటే విప్లవాల గడ్డ, అన్యాయాన్ని సహించని గడ్డ, ధర్మం కొరకు పోరాడిన గడ్డ, అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టిండ్రు. అటు సర్వాయి పాపన్న కావచ్చు, వీరనారి ఐలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరాయ కావచ్చు, ధర్మభిక్షం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మన బాపూజీ కుండ లక్ష్మణ్ గారు కావచ్చు. ఇంతమంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టినాక ఈ బానిసత్వం ఏంటో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. నిజంగానే మరి మనలో చైతన్యం ఉందా? ఎందుకు మనం ఈ బానిసత్వం, మన ఆ మైండ్ సెట్ ఎందుకు డెవలప్ చేసుకుంటాం? మరి ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే పోనీ అది వాళ్ళంటే చాలా ఒక 70-80 ఏళ్ళ కింద అనుకుందాం. మొన్న తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటిసారిగా ఆత్మార్పణం చేసుకున్నది ఎవరు? శ్రీకాంతాచారి జిల్లావాడు కాదా? సిరిపురం యాదవ్ జిల్లావాడు కాదా? తెలంగాణ ఉద్యమంలో మీరే బలవుతారు. సాయుధ రహితంగా పోరాటంలో తెలంగాణలో మొత్తం 4,000 మంది చేస్తే 2,000 మంది నల్గొండ జిల్లాలో వచ్చి 2,000 మంది ఇక్కడ. ఆ చచ్చిన వాళ్ళు ఎవరైనా మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇంకెవరు ఉంటారు? 2,000 మంది అందులో చేస్తారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ కోదాడాలే మొట్టమొదటి ఒక ఆహుతి జరుగుతుంది. అప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రెండవ దశ మలి దశ కూడా ఇప్పుడే ఇన్ని స్టార్ట్ అయింది. ఇన్ని జరిగి కూడా మళ్ళీ తీసుకుపోయి రాజ్యాధికారం వాళ్ళ చేతులు పెడితే ఇంకేమన్నట్ట? దాన్ని కొద్దిగా మనం ఆలోచించాలన్నా వద్దా? ఏమన్నంటే మనది మనం అన్యాయం చేసినట్టు ఉన్నారు. నేను లేదన్నా. నేనేమంటున్నా, నేను అందుకనే పెద్ద లీడర్లను ఎవరిని పిలవలే. తెలుసు అందరికి కూడా, ఈయన లీడర్లను ఎవరిని పిలిచినా ఏ పార్టీలో మాకున్న ఉపయోగం ఏం లేదు. వాళ్ళ పార్టీల జెండాలు మోయడానికి, పల్లకీలు మోయడానికి ఉపయోగపడతారు, కానీ మా గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎవరు ఉపయోగపడరు. మేము చెప్తున్నాం ఒకటే, ఇవాళ మనం ఒక ఆల్టర్నేటివ్ జంజేడు వ్యవస్థను ఈ రాష్ట్రంలో నిర్మించుకోవాలి. అప్పుడే ఆ యువకులే ముందుకు రావాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటేనే ఇక్కడ తెలంగాణలో రాజ్యాధికారం మారుద్ది. ఆ రాజ్యాధికారం మారాలంటే యువకులనే మనం చైతన్యవంతపరచాలి. మేము ఇవాళ నల్గొండలో ఒకటి పెట్టినాం, ఇక ముగిస్తాం అనుకుంటే పొరపాటు. ఈ సభ లాంటి సభలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తారు. ప్రతి దగ్గర కూడా లెక్కలు తీసి మరీ చెప్తాం ఏం జరుగుతుంది అన్యాయం అని. ఎట్లయితే మీ నల్గొండ జిల్లాలో ఇవాళ మీరు 56% జనాభా ఉండి 9.7% మాత్రమే అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. దీన్ని నిజంగా కూడా మరి ప్రజాస్వామ్యం అంటామా? ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ వాళ్ళ జనాభా ప్రోగ్రాం వాటా ఉండాలి, వాళ్ళ జనాభా ప్రకారం. మరి లేనప్పుడు అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? మేము అదే చెప్తున్నాం. ఇప్పటికైనా మనం సోయి తెచ్చుకుని వాళ్ళకు బానిసలుగా బతకడం కొంత తగ్గించండి. మన వాళ్ళకు ఓట్లేసి గెలిపియండి. రేపు రాబోయే కాలంలో ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్సీ వస్తుంది, గ్రాడ్యుయేషన్. మన బీసీ బిడ్డలు కొద్దిగా గెలిపియండి. మళ్ళీ మీరు పోయి వాళ్ళనే బానిసలుగా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళనే గెలిపిస్తే ఇంకెందుకు మీ చదువు? పనికిమాలిన చదువు. ఎవరి కొరకు చదువు? కనీసం ఇవాళ నేను చదువుకున్నా, ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారంటే వాళ్ళు త్యాగం చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నారు.
వాళ్ళు త్యాగాలు చేయకపోతే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఇంకా పాతకాలం లెక్క అయ్యా నీ కాలు మొత్తం దూరబాంచనని బతుకుతుంది. అందుకే మనం చదువుకుని కొద్దిగా పైకి వచ్చినాం, ఏదో కొద్దిగా సమాజానికి తిరిగి సేవ చేయాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆ ఉద్దేశంతో మేము ప్రతి జిల్లాలో ఒక సభ పెట్టి మరి ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం, తర్వాత ఆర్గనైజ్ చేద్దాం, తర్వాత పోరాటం చేద్దాం. అందుకని అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్, సేమ్ పంతాలో మేము పోతున్నాం. ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన అనేక లెక్కలు తీసి మేము చెప్తున్నాం కూడా. ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా మేము చెప్తున్నాం, మీరు రాజ్యాధికారం లేకపోతే నశించిపోతారు జాతులు. అదే నడుస్తుంది. అధికారం చేత తీసుకోండి, 100% మీరు మనం ఆత్మగౌరవంతో మన అస్తిత్వంతో బతుకుతాం. ఇవాళ బీసీలకు అస్తిత్వం లేదు నల్గొండ జిల్లాలో. వాళ్ళు 56% ఉన్న వాళ్ళు బట్టిదే. 0.2% ఉన్న వాళ్ళు 0.3% ఉన్న వాళ్ళు 13 ఎమ్మెల్యేలు అయితే ఇంకెందుకయ్యా మనం? దీని కొరకైనా ఉంది. మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఆ ఒక్క వర్గం దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా చేసింది. తండ్రి చేసిండు, కొడుకు చేసిండు. మొత్తం నల్గొండ జిల్లాలంతా కూడా కుటుంబ పాలన. 10-12 కుటుంబాలు ఈ జిల్లానే వెళ్తుంది. మీరు అనొచ్చు, మీరే కదా ఓట్లు వేసేది, మేము గెలుస్తున్నాం కానీ మరి మా మామూలుగా ఆ చైతన్యం లేదు కాబట్టి ఆ చైతన్యం చేద్దామని మేము వచ్చినాం ఇప్పుడు. లేకపోతే మా రోజులేమో అవసరం. మా వాళ్ళంతా చైతన్యం ఉంటే మేమెందుకు వచ్చి మాట్లాడాలి? సో ఇవాళ మా రోల్ అంతా అది ఒకటే. ప్రతి జిల్లాలో కూడా లెక్కలు చెప్తాం, అదేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనీసం ఇప్పుడు ఇంతవరకు విన్నారు కదా, మళ్ళా పోయి మీరు వాళ్ళకే ఓట్లు వేస్తారా, లేకపోతే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏమైనా ఓట్లు వేస్తారా? నాకు ఆ విషయం చెప్పండి. వేసారా? లాస్ట్లో మాట్లాడినాక అందరం పోయేటప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం బీసీలకు వేస్తామని. మీ జిల్లాలో మనం చాలామందిని చూస్తున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళకి జై కొడుతున్నారు. అది అవసరం లేదు. నీ జాతికి నువ్వు ద్రోహం చేసుకుంటే ఇవాళ నీది నువ్వు ద్రోహం చేసుకుంటావు, కానీ నువ్వు రాబోయే కాలంలో నీ పిల్లలకు తరతరాలకు మోసం చేస్తావనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మేము మన పోరాటం మన ఒక్కలో కూడా కాదు, రాబోయే తరాల కొరకు పోరాటం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తూ ఇంకా నేను మధ్యలో చాలా విషయాలు నేను మాట్లాడతాను. మీ జిల్లాలో మరి పెద్ద సామాజిక వర్గాలు ఇవి, యాదవ్ కావచ్చు, గౌడ కావచ్చు, ఇంకా నేను చదివిన 5-6 ఉన్నాయి, మిగతావి కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ఖచ్చితంగా కలుపుకొని పోతే రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారం రాదు అనే ప్రసక్తి ఉండదు. మేము బీసీలందరినీ కూడా యునైట్ చేయాలనుకుంటున్నాం. ఎట్లా యునైట్ చేయాలంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద చేస్తాం. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? 42% రిజర్వేషన్లకు మీరు వస్తారా రారా? అదేవిధంగా రాబోయే కాలంలో బడ్జెట్లో నేను 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే నాకు 12,000 కోట్లను పెడతావు. ఆ 12,000 కోట్లు పెట్టి 2,000 కోట్ల నుంచి రిలీజ్ చేస్తారు. బడ్జెట్ మామూలు కదా. మాకు మీ కార్పొరేషన్ల ఫిలప్ దాంట్లో కానీ ఇతరత్ర కానీ మాకు న్యాయం చేయరా? మీరు నామినేటెడ్ పోస్టులలో న్యాయం చేయరా? ఈ కామన్ ప్రోగ్రామ్ చేద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేజర్ కులాల నుంచి కూడా రేపు రాబోయే కాలంలో మేజర్ పార్టీలు విన సీటు ఇవ్వకపోతే మనమే మన క్యాండిడేట్ను నిలబెడదాం, గెలిపించుకుందాం. ఓకేనా? మేము ఆ పాత్ర కూడా చేస్తాం, ఆ పాత్ర కూడా చేద్దాం. ఓకే, ఆ పాత్ర కూడా చేసి రేపు రాబోయే కాలంలో నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా నిరూపించుకుందాం. లేకపోతే అది ఇప్పుడు అగ్రవర్ణాల కిల్లాగా మారిపోయింది, ఆధిపత్యాల కిల్లాగా మారిపోయింది. ఆధిపత్యాల కిల్లా పేరును తీసేసి ఇది బహుజనుల కిల్లా. ఆ సర్వాయి పాపన్నకు మనం నిజంగా కూడా నివాళులు అర్పిద్దాం. అదేవిధంగా దోటి కొమరయ్యకు, చాకల ఐలమ్మకు, ఈ గడ్డ మీద పోరాటం చేసి అమరులైన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చే నిజమైన నివాళి. ఈ నల్లగొండ జిల్లాలో బహుజనుల రాజ్యం వచ్చినప్పుడే మరి ఆ రాజ్యానికి మన అందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ నేను కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడినా నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.